1989 జూలై 20న అంబేద్కర్ నగర్లో అరుణిమ సిన్హా గారు జన్మించారు. ఆమె తండ్రి ఆర్మీలో ఇంజనీర్గా, తల్లి హాస్పిటల్లో సూపర్వైజర్గా పనిచేసేవారు. అరుణిమ సిన్హాకు 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆమె తండ్రి మరణించారు. ఆమెకు ఫుట్బాల్, వాలీబాల్ ఆడటం అంటే చాలా ఇష్టం. ఆమె చాలా బాగా ఆడటం వల్ల జాతీయ స్థాయిలో కూడా స్థానాన్ని సంపాదించుకున్నారు. అరుణిమ సిన్హా ఒకరోజు లక్నో నుండి ఢిల్లీకి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆమె దగ్గరకు కొందరు దొంగలు వచ్చి ఆమె వేసుకున్న బంగారు గొలుసు ఇమ్మని బలవంతం చేశారు. కానీ ఆమె భయపడకుండా ఇవ్వనని సమాధానం చెప్పింది. దాంతో దొంగలు గొలుసు లాక్కొని ఆమెను ట్రైన్ నుంచి కిందికి పడేశారు. పక్కనే ఉన్న ట్రైన్ పట్టాల మీద పడింది అరుణిమ సిన్హా. తిరిగి లేవాలని ప్రయత్నించేలోపే ఎదురుగా ట్రైన్ రావడం గమనించింది. ఆమె కాళ్ళు మీద నుండి ట్రైన్ వెళ్ళింది. ఒక కాళ్ళు తెగిపోయింది. రెండో కాళ్ళు ఎముకలు బయటకు కనిపిస్తున్నాయి. చుట్టూ చీకటి. సహాయం కోసం గట్టిగా అరిచారు అరుణిమ సిన్హా. కానీ ఆమెకు ఎటువంటి సహాయం అందలేదు. రాత్రంతా అలానే పట్టాల మీద ఉంది అరుణిమ సిన్హా. ఆమె కాలు నుండి 49 ట్రైన్లు వెళ్ళాయి. ఆమె కాలు నుండి వస్తున్న రక్తపు వాసనకు ఎలుకలు వచ్చి ఆమె కాళ్ళను కొరకసాగాయి. తెల్లవారిన తర్వాత కొందరు వ్యక్తులు ఆమెను చూసి జిల్లా హాస్పిటల్కు తరలించారు. ఇప్పుడే ఇంకొక సమస్య ఎదురైంది ఆమెకు. ఆపరేషన్ చేయాలంటే ఆమెకు మత్తుమందు ఇవ్వాలి. మత్తుమందు ఇచ్చే డాక్టర్ లేరు. ఇప్పుడు ఎలా అని డాక్టర్స్ మాట్లాడుకోవడం అరుణిమ సిన్హా విన్నారు. అప్పుడు అరుణిమ సిన్హా, రాత్రంతా నా కాళ్ళ మీద నుండి రైళ్లు వెళ్ళాయి. ఎలుకలు కూడా వచ్చి నా శరీరాన్ని కొరికాయి. ఆ నొప్పిని కూడా నేను తట్టుకున్నాను. కాబట్టి నాకు ఎనస్థీసియా ఇవ్వకపోయినా నేను భరించగలను. నాకు ఆపరేషన్ చేయండి అని వేడుకుంది అరుణిమ సిన్హా. దాంతో డాక్టర్స్ ఆమెకు ఆపరేషన్ చేయడానికి సిద్ధమయ్యారు. ఆమె హాస్పిటల్లోనే ఉండగా 25 రోజులు గడిచింది. ఆమెకు ట్రీట్మెంట్ బాగానే జరుగుతోంది. మెల్లమెల్లగా కోలుకోవడం మొదలుపెట్టింది అరుణిమ సిన్హా. ఒకరోజు పేపర్ మీద పెద్ద పెద్ద అక్షరాలతో అరుణిమ సిన్హా టికెట్ లేకుండా ప్రయాణం చేయడం వల్ల ట్రైన్ నుంచి దూకేసింది అని రాసి ఉండడం చూసింది అరుణిమ సిన్హా. ఆమెకు చాలా బాధ వేసింది. నా గురించి తప్పుడు కోతలు కూసేవారికి సరైన సమాధానం ఇవ్వాలని హాస్పిటల్ బెడ్ మీదే డిసైడ్ అయ్యారు అరుణిమ సిన్హా గారు. అప్పుడే వాలీబాల్ కాదు, మౌంటైనింగ్ చేయాలని దృఢంగా నిర్ణయించుకున్నారు అరుణిమ సిన్హా గారు. దానికోసం హాస్పిటల్ నుండి నేరుగా సరైన కోచ్ కోసం వెతకసాగారు. అప్పుడే ఇండియాలో మొట్టమొదటి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బచేంద్రి పాల్ గారి గురించి విన్నారు. బచేంద్రి పాల్ గారి దగ్గరకు వెళ్ళి ఆమెకు జరిగింది మొత్తం వివరించారు. అలా వివరించిన తర్వాత బచేంద్రి పాల్ గారు ముందుగా బాధపడ్డారు. తరువాత ఆమెకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అరుణిమ సిన్హాకి ఒక కాళ్ళు ఆర్టిఫిషియల్, రెండవ కాళ్ళకి రాడ్ను తగిలించారు. అయినా సరే ఆమె భయపడకుండా నేను ట్రైనింగ్ తప్పకుండా మంచిగా తీసుకుంటానని దృఢంగా నిశ్చయించుకుంది. చివరిగా ఆమె ఎదురు చూస్తున్న సిన్హా గారు 2 సంవత్సరాల పాటు ట్రైనింగ్ని పూర్తి చేశారు. అరుణిమ సిన్హా 2013 మే 21వ తారీఖు రాత్రి 10:55 ఎవరెస్ట్ రూఫ్ పైకి చేరుకున్నారు. ఆమె సంతోషానికి అవధులు లేవు. ఆమె చాలా కష్టపడి ఈ విజయాన్ని సాధించారు. దిగేటప్పుడు ఆమె దగ్గర ఉన్న ఆక్సిజన్ అయిపోయింది. అంతలోపే ఒక ఇంగ్లాండ్ వ్యక్తి ఆమెకు ఆక్సిజన్ సిలిండర్ ఇచ్చి కిందికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా అరుణిమ సిన్హాకు సహాయం దొరికింది. అరుణిమ సిన్హా గారి జీవితం ద్వారా మనం చాలా ఎన్నో నేర్చుకోవచ్చు. ఆమె కాలు విరిగిపోయిందని బాధపడుతూ ఉంటే ఈరోజు పద్మశ్రీ లాంటి గొప్ప అవార్డు పొందుకునేవారే కాదు. అరుణిమ సిన్హా గారి స్టోరీ ద్వారా మీరేం నేర్చుకున్నారో చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని రియల్ లైఫ్ లెసన్స్ స్టోరీస్ వినడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.